Yes, okay, thank you. Okay, so very good evening to one and all. Today, a warm welcome to the arithmetic class. Today, we are going to discuss the continuation part of the number system, and especially we are interested in in previous class we have been completed. In previous class, we have been completed the face value and place value of the number system, and that all been available in our YouTube channel. So please go through with YouTube channel. We have, so just search as Ashok Navodaya, and if you have any problems and any doubts in that, definitely you can make a comment there. I will solve the. I'll try to answer your all questions. Thank you very much. So children, you have to see very carefully. All of you very carefully listen, Anna. Very carefully listen. Right. So here you can see, first of all, in number system, next topic we are going to talk about expanded notation of a numeral. సో ఒక న్యూమరల్ కి సంబంధించినటువంటి ఎక్స్పాండెడ్ నొటేషన్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్పాండెడ్ నొటేషన్ ఆఫ్ ఏ న్యూమరల్. అంటే ఒక న్యూమరల్ ని, ఒక నంబర్ ని, సో వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ నంబర్, రైట్? సో వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ నంబర్. ఆ నంబర్ ని మనం ఎక్స్పాండ్ ఫార్మాట్ లో రాయాలి అంటే ఎలానో ఒకసారి చూడండి. ఇలా అందరూ కేర్ఫుల్ గా చూడండి అన్న. ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. దేర్ ఈజ్ ఎ నంబర్. సో దిస్ ఈస్ వాట్ అవర్ న్యూమరల్ అన్న. మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతాడు. హీ విల్ గివ్ ద న్యూమరల్ అండ్ హీ ఆస్క్ దట్ వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద న్యూమరల్ అంటాడు. ఏమంటాడు క్వశ్చన్? వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద న్యూమరల్ అంటే ఈ న్యూమరల్ కి సంబంధించి, అంటే ఈ నంబర్ కి సంబంధించి ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏంటి, వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ అని చెప్పి అతను అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే ఏంటో కాదు నాన్న, సింపుల్ గా ఆ వాల్యూని, ఏదైతే ఆ వాల్యూ ఉందో దాని యొక్క ప్లేస్ ఫ్యాక్టర్ చేత మనం మల్టిప్లైలో రాయాలి అంతే. సో వీఆర్ రైటింగ్ జస్ట్ విత్ మల్టిప్లై. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరల్ తీసుకుంటున్నాను, చూడండి ఇక్కడ న్యూమరల్ 2 and 3 and 5 and 6. దిస్ ఈస్ వాట్ అవర్ న్యూమరల్. ఇది మన న్యూమరల్. సో ఇప్పుడు ప్లేస్ ఫ్యాక్టర్ మనకు తెలుసు కదా నాన్న. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఫ్యాక్టర్ వీఆర్ హ్యావింగ్? 10 power 0, దిస్ ఈస్ 10 power 1, and this is 10 power 2, and this is 10 power 3. సో అంటే ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటే ఏంటో కాదు, దిస్ డిజిట్ ప్లేస్ వాల్యూని చేస్తూ రాయడమే ఎక్స్పాండెడ్ ఫార్మ్ అంటారు. సో కాబట్టి బై యూజింగ్ ద ప్లేస్ వాల్యూ, సో వాట్స్ ద ప్లేస్ వాల్యూ, హౌ టు ఫైండ్ అవుట్? ఇట్స్ a digit into place factor. Digit into place factor. Here you can see digit is 2 into place factor 10 power 3. 10 power 3 means 1000. You know already. So 1000, 2 into 1000 plus. We have to use a plus nana. All of you listen carefully. మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అంటే ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో ప్లస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. This is a place value of 2. This is a place value of 2. After that we have to use a plus. After that we are using a plus. And again 3 into 10 square. 10 square means 100. 10 square means 100. 3 into 100 means that is the place value of 3. Plus this is the place value of 5. So 5 into 10 power 1. 10 power 1 means 10. 10 power 1 means 10. 5 into 10. So this is the place value of the 5. Plus again 6 into 10 power 0. 10 power 0 in the sense 1. 10 power 0 in the sense 1. 10 power 0 అంటే ఏంటి నాన్న? 1 రా. అంటే ఇది 2 యొక్క ప్లేస్ వాల్యూ, ఇది 3 యొక్క ప్లేస్ వాల్యూ, ఇది 5 యొక్క ప్లేస్ వాల్యూ, ఇది ఒక 6 ప్లేస్ వాల్యూ. ఆల్ ప్లేస్ వాల్యూస్ షుడ్ బి యాడెడ్. ఆల్ ప్లేస్ వాల్యూస్ షుడ్ బి యాడెడ్. దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్పాండెడ్ నొటేషన్ ఆఫ్ ద న్యూమరల్ అని చెప్తాం. అంటే ఒక న్యూమరల్ యొక్క ఎక్స్పాండెడ్ నొటేషన్ అంటే ఏంటి అంటే ఈ రకంగా మనం రాయాలి. వీ హావ్ టు రైట్ లైక్ దిస్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ నానా? హోప్ యూ అండర్స్టూడ్. Do in chat nana, all of you understood this concept? Is it okay to all? Getting nana, all of you? Is it okay? Understood na? Yes. Right. Now ఇంకొకటి ఇస్తాను ఎగ్జాంపుల్ చూడండి. 256.
So this is 256. What is the expanded form of 256? 256 expanded form అంటే ఏం చెప్తారు? సింపుల్ గా ఫస్ట్ సిరీస్ రాసుకోండి. 10 power 0, 10 power 1, 10 power 2. అంతే కదా? సింప్లీ ఎలా రాస్తారు దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో? 2 into ప్లేస్ వాల్యూ, 2 యొక్క ప్లేస్ వాల్యూ 2 into 10 square. 10 square means it is a 100. 10 square means what nana? 100 plus next place value of 5. 5 is equals to, that is 5 into what is that? 10 power 1. 10 power 1 means what nana? 10 only. Plus I am writing here. Next place value of 6. Place value of 6 is nothing but what? So 6 into 10 power 0. So 10 power 0 in the sense what nana? 10 power 0 in the sense it's a 1. 10 power 0 in the sense 1. So this is the expanded form of the numeral 256. Expanded form of the 256. రైట్? ఇట్లా మనం ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాసుకోవడం జరుగుతుంది. రైట్? నౌ నెక్స్ట్ we need to understand a very important concept called least numbers. Very important. జాగ్రత్త వినండి. ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. లీస్ట్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతున్నాడు ఎగ్జామ్ లో. లీస్ట్ నంబర్స్ అనే కాన్సెప్ట్ గురించి అడుగుతున్నాడు. లీస్ట్ నంబర్స్ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. లీస్ట్ నంబర్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద లీస్ట్ నంబర్? ఏమంటాడంటే ఫైండ్ అవుట్ ద లీస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్ 4, ఆఫ్ డిజిట్ 2 అని చెప్పి ఇలా అడగడం జరుగుతుంది. సో దానికోసం మీరు జాగ్రత్తగా చూడాలి. లీస్ట్ నంబర్ అంటే ఏంటో ఫస్ట్ చూడండి. టు ఫైండ్ అవుట్ n డిజిట్ లీస్ట్ నంబర్. మనము n డిజిట్ లీస్ట్ నంబర్ ని మనం కనుక్కోవాలనుకున్నప్పుడు we have to put n-1 zeros after the number 1. అంటే ఇక్కడ లీస్ట్ నంబర్ అనే కాన్సెప్ట్ ఏంటిది నాన్న అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ లీస్ట్ నంబర్? ద లీస్ట్ నంబర్ కాన్సెప్ట్ ఈజ్ ఏంటంటే, సపోజ్ ఒక 2 digits ఉన్నాయి. 2 digits కి సంబంధించినటువంటి లీస్ట్ నంబర్ ఏంటి? లీస్ట్ నంబర్ అంటే స్టార్టింగ్ నంబర్ 2 digits. ఇప్పుడు 9 తర్వాత, సో ఎస్, సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ సమ్ ఆన్సర్, రైట్? ఎస్. సో ఇక్కడ 2 numbers తో ఉన్నటువంటి లీస్ట్ నంబర్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి. సో వాట్ వీ హావ్ టు టేక్, 2 numbers తీసుకోవాలి. అంటే 2 digits అంటే 2 numbers తీసుకోవాలి. ఇక్కడ 2 blanks తీసుకుంటున్నాం. లీస్ట్ నంబర్ అంటే అర్థం ఏంటంటే, సో 2 digits లో మనం రాయగలిగేటటువంటి లీస్ట్ నంబర్. ఇట్ ఈస్ ఏ నంబర్ విచ్ వీ కెన్ ఏబుల్ టు రైట్ యాజ్ ఎ లీస్ట్ ఇన్ 2. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 10 తీసుకుంటున్నా. 10 2 digit లో స్టార్టింగ్ నంబర్, లీస్ట్ నంబర్. ఐ రైట్ ఆర్ రాంగ్? 10 is the least number in 2 digits. Why? ఎందుకంటే 10 కంటే ఇంకా కిందికి వచ్చాం అనుకోండి 9 వస్తుంది. 9 2 digit నంబరా? కాదు, ఓన్లీ 1 digit నంబర్. కాబట్టి 2 digit లో లీస్ట్ నంబర్ ఏంటి? 10. 2 digit లో లీస్ట్ నంబర్ ఏంటి? ఇట్స్ 10. మరి అదే 2 digit లో హైయెస్ట్ నంబర్, గ్రేటెస్ట్ నంబర్, ఇంకా మనం రాయగలిగేటటువంటి గ్రేటెస్ట్ నంబర్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ నంబర్? 99. 2 digit లో గ్రేటెస్ట్ నంబర్ ఇస్ 99. సో 99 ఇన్ ద సెన్స్ వాట్? ఇంకా 99 కి మీద మనం రాయడానికి లేదు 2 digit లో. మళ్ళీ రాయాలంటే వీఆర్ హ్యావింగ్ 100. 100 అంటే ఎన్ని డిజిట్స్? మళ్ళీ 3 digits అన్నమాట. 3 digits అన్నమాట. ఓకే. సో ఇట్లా మిమ్మల్ని లీస్ట్ నంబర్ కనుక్కోండి, 2 digit లీస్ట్ నంబర్ కనుక్కోండి, 3 digit లీస్ట్ నంబర్ కనుక్కోండి, 4 digit లీస్ట్ నంబర్ కనుక్కోండి, 5 digit లీస్ట్ నంబర్ కనుక్కోండి అని అడుగుతారు. సో ఇన్ ద ఎగ్జామ్ దే విల్ ఆస్క్ దట్ ఫైండ్ అవుట్ ద 3 digit లీస్ట్ నంబర్, 4 digit లీస్ట్ నంబర్, 5 digit లీస్ట్ నంబర్, లైక్ దిస్ దే విల్ ఆస్క్. సో ఈ రకంగా వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మనము దానికి ఒక ఫార్ములా అనేది మనం డెరైవ్ చేసుకుందాం. జాగ్రత్త చూడండి. ఫార్ములా, దిస్ ఇస్ ద ఫార్ములా. దీన్ని ఇట్నే గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ, దిస్ ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, టు ఫైండ్ అవుట్ n digit లీస్ట్ నంబర్, n digit లీస్ట్ నంబర్ ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద n digit లీస్ట్ నంబర్, మనం ఏం చేయాలంటే, ఫస్ట్ లీస్ట్ నంబర్ అంటేనే అక్కడ ఎంత ఉంటది? 1 ఉంటది నాన్న. లీస్ట్ నంబర్ అన్న వెంటనే 1 తోని స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది బండ గుర్తిగా.
లీస్ట్ నంబర్ అని అన్న వెంటనే ఆ నంబర్ ఖచ్చితంగా దేనితో స్టార్ట్ కావాలి, 1 తోని స్టార్ట్ కావాలి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీస్ట్ నంబర్ యూ జస్ట్ రిమైండ్ దట్ ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ 1 అన్న. ఖచ్చితంగా అది 1 తోని స్టార్ట్ కావాలి. 1 తో స్టార్ట్ అయ్యి 1 పక్కన ఖచ్చితంగా జీరోలే ఉంటాయి నాన్న, వేరే ఉండవు. దాదాపు లీస్ట్ నెంబర్ అంటే దాదాపు జీరోసే ఉంటాయి. సో కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి సార్ అంటే ఇక్కడ n డిజిట్స్ అయితే n-1 డిజిట్ జీరోస్ ఉంటాయి అన్నమాట. n డిజిట్ కావాలంటే n-1 జీరోస్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, మీకు ఎగ్జాంపుల్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఓకేనా, ఏం జరుగుతుంది అనేది మనము ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనం మాట్లాడొచ్చు. ఆల్ ఆఫ్ యూ లిజన్ వెరీ కేర్ఫుల్లీ నన్ను, చాలా జాగ్రత్త చూడాలన్నా, చాలా జాగ్రత్త. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఇస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ 4 డిజిట్ లీస్ట్ నంబర్ కావాలన్నా. మనకు కావాల్సిన ఏంటన్నా, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ 4 డిజిట్ లీస్ట్ నంబర్ నన్ను. 4 డిజిట్ లీస్ట్ నంబర్ మనకు కావాలి. మరి 4 డిజిట్ లీస్ట్ నంబర్ మనకు కావాలన్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పినాం, లీస్ట్ నంబర్ అంటే దేంతో స్టార్ట్ కావాలి, 1 తోని స్టార్ట్ కావాలి. 1 తోని స్టార్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ జీరోస్. 1 తర్వాత జీరోస్ పెట్టాలి నాన్న, వీ హ్యావ్ టు పుట్ ద జీరోస్ నాన్న. బట్ ఎన్ని జీరోస్ పెట్టాలి నాన్న అంటే, ఎన్ని డిజిట్స్ నాన్న, ఇది 4 కదా, కాబట్టి వీ హ్యావ్ టు పుట్ 4-1 ఈక్వల్ టు 3 నాన్న. 3 జీరోస్ పెట్టాలి నాన్న. 4 డిజిట్ కాబట్టి 4-1 ఏంటన్నా 3. సో కాబట్టి 3 డిజిట్స్ సంబంధించి 3 డిజిట్స్ జీరోస్ పెట్టాలన్నా, 3 జీరోస్ పెట్టాలన్నా. అంటే 4 డిజిట్ లో ఉండే లీస్ట్ నెంబర్ ఏంటిది నాన్న, 1000. 4 డిజిట్ లో ఉండే లీస్ట్ నెంబర్ ఏంటిది నాన్న, 1000. మరి దానికి అనుకోవడం కోసం మనం ఏం షార్ట్ కట్ వే వాడినాం నాన్న, వాట్ ఇస్ ద షార్ట్ కట్ వే వీఆర్ యూజింగ్ నాన్న. ఫస్ట్ 1 పెట్టుకో, లీస్ట్ నెంబర్ అన్న వెంటనే 1 పెట్టుకో, యూ హ్యావ్ టు పుట్ 1. ఆఫ్టర్ దట్ వాట్ నానా, యూ హ్యావ్ టు టేక్ జీరోస్. మరి ఎన్ని జీరోస్ తీసుకోవాలి, 4 డిజిట్ కాబట్టి 4-1 3 జీరోస్ తీసుకోవాలి. 4-1 3 జీరోస్, 1 తర్వాత 3 జీరోస్ అంటే ఈ వాల్యూ ఎంత, 1000. అంటే 4 డిజిట్ లీస్ట్ నెంబర్ ఇస్ 1000. 4 డిజిట్ లీస్ట్ నెంబర్ ఇస్ 1000. మళ్ళీ ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ 3 డిజిట్ లీస్ట్ నెంబర్ నాన్న, మళ్ళీ చూడండి జాగ్రత్తగా, 3 డిజిట్ లీస్ట్ నెంబర్ నాన్న. సో 3 డిజిట్ లీస్ట్ నెంబర్ నాన్న. సో 3 డిజిట్ లీస్ట్ నెంబర్ అంటే ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ 1 పెట్టాలి నాన్న, యూ హ్యావ్ టు టేక్ 1. ఫస్ట్ 1 తీసుకోండి, తర్వాత వీ హ్యావ్ టు పుట్ జీరోస్ నాన్న. మరి హౌ మెనీ జీరోస్ నాన్న, 3-1 is nothing but 2 నాన్న. దట్స్ వై 2 జీరోస్ యూ హ్యావ్ టు టేక్ నాన్న. Because it is a 3 digit na, you have to take only 2 zeros. ఎందుకోసం, ఆల్రెడీ 1 ఆల్రెడీ వచ్చేసింది కదా, we are interested in only 3 digits. సో కాబట్టి ఎట్లా -1 చేస్తున్నాం. 100 is the 3 digit least number నాన్న. 100 is the 3 digit least number నాన్న. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్, 5 digit least number నాన్న నాకు కావాల్సింది ఇప్పుడు. 5 digit least number నాన్న. నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ 5 digit least number నాన్న, జాగ్రత్త చూడన్న. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు టేక్ 1 నాన్న. ఫస్ట్ 1 తీసుకోండి నాన్న, 1 కామన్ గా తీసుకుంటారు. తర్వాత జీరోస్, ఎన్ని జీరోస్ తీసుకోవాలి నాన్న, వీ హావ్ టు పుట్ 5-1 దట్ ఈస్ 4 జీరోస్ తీసుకోవాలి నాన్న. వీ హావ్ టు పుట్ 4 జీరోస్ నాన్న. 1 అండ్ ఆఫ్టర్ దట్ 1 2 3 4 జీరోస్ కావాలి నాన్న. కాబట్టి వాల్యూ ఎంత నాన్న, మరి వాల్యూ ఎంత, దిస్ ఇస్ ఏ 10,000. దిస్ ఇస్ ఏ 10,000. సో 5 డిజిట్ లీస్ట్ నెంబర్ ఎంత నాన్న, 10,000. 5 డిజిట్ లీస్ట్ నెంబర్ ఎంత నాన్న, 10,000. ఓకే, లైక్ దట్. అండ్ అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరి 2 డిజిట్ లీస్ట్ నెంబర్ కావాలన్నా మనకి, 2 డిజిట్ లీస్ట్ నెంబర్ అన్న. ఫస్ట్ ఏం చేసుకోవాలన్నా, ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ 1 అన్న. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు పుట్ హౌ మెనీ జీరోస్ నాన్న హియర్, హౌ మెనీ జీరోస్, 2-1 దట్ ఈస్ 1 జీరో వీ హ్యావ్ టు పుట్ నాన్న. ఎన్ని జీరోస్ పెట్టాలన్నా, ఒకే ఒక జీరోని పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు పుట్ ఓన్లీ 1 జీరో. ద 2 డిజిట్ లీస్ట్ నెంబర్ ఇస్ nana. 2 digit least number is 10 nana. Now 6 digit least number nana, all of you listen carefully nana. 6 digit least number nana, 6 digit least number, 6 digits kabatti em cheyalana, first we have to take 1 nana. First we have to take what nana, 1 తీసుకోండి nana. How many zeros we have to put nana, 6-1 that is 5 zeros we have to put nana. We have to put 1 zeros nana, 5 zeros we have to put nana. We have to put 5 zeros nana. So what is the value of it nana, what is the value, very important, it is a 1 lakh nana. It is a 1 lakh. So under 6 digit least number is 1 lakh. 6 digit least number is 1 lakh.
సో 6 digit లీస్ట్ నెంబర్ వచ్చేసి 1 lakh. ఇప్పుడు నేను అడుగుతా, మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు సే ద ఆన్సర్స్, రైట్? So now, hope you understand this list numbers concept, right? So thank you, one and all. Yes.